వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి. జంగిల్ రాజ్ పాలన చేసింది జగనే. న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా న్యాయవాదుల నిరసన. రేవంత్కు పెరిగిన సంస్కారహీనత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రికి లేదా? ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే, ఓ ప్రతిపక్ష హోదా లేనటువంటి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? పోలీస్ 30 యాక్ట్ ని గౌరవించాల్సిన పని లేదా? దాన్ని తొంగలో దొక్కి, పోలీస్ యాక్ట్ ని తొంగలో దొక్కి 6 కిలోమీటర్లు 6 గంటలు షో చేశాడండి అంబటి రాంబాబు ఇంటికి రావడానికి. ఇలా రాష్ట్రంలో రాజకీయ హత్యలు చేసి, దుర్మార్గాలు చేసి, తప్పుడు కేసులు పెట్టి, తప్పు చేయని వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి మీరు మీ దుర్మార్గ పాలన ప్రజలు చూశారు. ఇక 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రావట్లా. ఇంకా షో మానండి. రోజుకు ఒక అబద్ధం, రోజుకో దుర్మార్గ ప్రచారం, అసత్య ప్రచారం. ఇదేనా? బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులను తోస్తే ఒక కానిస్టేబుల్ పడి మోకాలు ఇరిగింది. బట్టలు ఎప్పదీస్తాం, ప్రజల బట్టలు ఎప్పదీస్తాం, టీడీపీ వాళ్ళ బట్టలు ఎప్పదీస్తాం. ఏంది అని ఇప్పేది? ప్రజలు నీకు నిలువున బట్టలు ఎప్పదీసి ఆడ పడేశారు. జగన్ రెడ్డి ఆ విషయం తెలుసుకో. పోలీసులు ఏంటి, ఏం భాష వాడుతున్నావు? పోలీసు శాంతి భద్రతలు లేవంటావా? శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే నువ్వు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నావు. మేము నియంత్ర పాలన, నీలాగా నియంత్ర పాలన చేయదలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వస్తావా? నీ ఎమ్మెల్యేలు, నీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, నువ్వు కానీ, నీ వైసీపీ ఈరోజు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బొల్లా బ్రహ్మనాయుడు మీద పోలీసులు ఏదో చేసినట్టు అసత్యాలు ఎందుకు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా పోలీసుల మీద అసత్యాలు మాట్లాడటం సిగ్గున్నాడు. జైన్ సెక్రటరీ సికింద్రాబాద్ అసోసియేషన్, మా అసోసియేషన్ నుంచి అడ్వకేట్ ఫటేల్ నుంచి అక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి రిగార్డింగ్ హత్యలు న్యాయతోలో కూడా రాను ఎక్కువైపోతున్నాయి. సమాజంలో ఇలాంటి భయం లేకుండా వెళ్ళిపోతుంది. అంటే సామాన్యుడికి ఇలా ఉంటుంది, అడ్వకేట్స్కే ఇలా ఉంటాయి. మేము కోరేది ఏంటంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో, స్వాతి అని అడ్వకేట్ చివరిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ భూమి తగాదాల్లో వాళ్ళు అక్కడే న్యాయం లేకుండా డే లైట్ టైంలోనే ఇలా జరుగుతుంటే గొంతు కోసి చంపేశారు తనను, స్వాతిని. ప్రాక్టీసింగ్ చెగల కేసులు చేస్తుంది ఆమె. సో నేను ఖండిస్తున్న ఏంటంటే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని ఇప్పుడన్నా అట్లీస్ట్ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి అందరు అడ్వకేట్ని ప్రొటెక్షన్ చేయాలని మేము కోరుతున్నాము. తర్వాత మా సికింద్రాబాద్ విషయం మేము చెప్పేది ఏంటంటే ఈసొంటి దానికి మేము ఇప్పటి నుంచే దీన్ని స్టెప్ తీసుకొని ముంగట వెళ్ళాలి. ఈ జరిగిన దీంట్లో హైకోర్టు కూడా ముందుకు వచ్చి ఈరోజు కూడా బైకాట్ చేస్తున్నారు. హైకోర్టు బైకాట్ చేయడం కాదు, ఈ ఉన్న మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి మా అందరు అడ్వకేట్స్ని, అందరు ఫెటర్నిటీ అడ్వకేట్స్ని అందరినీ ప్రొటెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సందర్భంగా. సో దీన్ని బట్టి అట్లీస్ట్ ప్రభుత్వమైనా ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చర్యలు తీసుకొని ముందుకు వచ్చేసి అందరినీ ప్రొటెక్షన్ ఇవ్వాలని అడుగుతున్నాను. ఇప్పుడు తెలివి ఉన్నవానికి చెప్పొచ్చు, తెలివి లేని చెప్పొచ్చు. పిచ్చి పెట్టడానికి ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి ఒక పిచ్చి పట్టినట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ను ఫీ రియంబర్స్మెంట్ అమలు చేయమంటే చేయడు, రైతు బంధు ఇవ్వమంటే ఇవ్వడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరు. పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద పడి ఏడ్చేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటి సామెత ఉంటుంది. ఇప్పుడు గాడిదకి ఏం తెలుసు గంధం విలువ అని చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు విలువ ఎట్లా తెలుస్తుంది? తెలంగాణ ద్రోహుల పంచన పెరిగినటువంటి ఒక దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఆయనకు కేసీఆర్ గారు విలువ ఎట్లా తెలుస్తుంది? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కావాలన్నట్టుగా ఆయనకి ఇంకా కూడా చక్కగా కాలేదు. గాడిదను గద్దె మీద కూర్చోబెడితే గుర్రం కాదన్నట్లుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి ఏం మారట్లేదు. అత్యంత దుర్మార్గమైనటువంటిది. నాట్ ఓన్లీ కేసీఆర్ తెలంగాణ ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అనే కాదు, 72 సంవత్సరాలు కలిగినటువంటి ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఒక ప్రతిపక్ష నాయకుడిని, రాజ్యాంగ సాధికారత కలిగిన ప్రతిపక్ష నాయకుడిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా చిల్లరగా బూతులు మాట్లాడుతూ అసలు సమాజానికి ఏం నేర్పదలుచుకున్నాడు, చట్టాన్ని ఏం గౌరవిస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది. దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన కేవలం ఒక ఏదర్ మెంటల్గానే డిస్టర్బ్ అయి ఉండాలా, లేకపోతే చేతగాని అసమర్థతతో, నిరాశ నిస్పృహలతో ఇవాళ
కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నట్టు ఉండాలా. మొత్తానికి మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైన వ్యాఖ్యల వల్ల రేవంత్ రెడ్డి పలుచనవుతాడేమో తప్ప ఆయన ప్రాబల్యం పెరగదు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయాడు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు. కానీ ఏమి రాళ్ళ మళ్ళీ అవే బూతులు, అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయాడు. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విఘ్నత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను. వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషయం కక్కడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిర్యాల కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. మిర్యాలగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మా గెలుపు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా 4 చోట్ల ఇట్లనే మాట్లాడొస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం. రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.